నెక్స్ట్ ఏంటంటే ఇకో కాజెస్. సో జనరల్గా ఇకో అని దేని అంటారంటే ఆడిషన్లో ఇకో ఇన్ అడోబ్ ఆడిషన్ సిసి ఈజ్ ద audible repetition or reverberation of sound caused by audio reflecting of hard surfaces or by monitoring latency, right? So latency అంటే సౌండ్ రిటర్నింగ్ టు ది మైక్ అన్నమాట. ఇట్ మేక్స్ రికార్డింగ్స్ సౌండ్ హాలో ఆర్ డిస్టెంట్. అంటే ఏం లేదు, మనం ఎక్కడైనా రూమ్లో కానీ ఎక్కడైనా ప్లేస్లో వాయిస్ని రికార్డ్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మాట్లాడిన సౌండ్ మన సరౌండింగ్స్లో ఉన్న ఏదైనా హార్డ్ సర్ఫేసెస్ అంటే ఏదైనా వాల్స్ కానీ లేకపోతే వుడ్ కానీ ఏదైనా హార్డ్ సర్ఫేస్ ఇలాంటిది దేనైనా తగిలినప్పుడు ఆ సౌండ్ ఏమవుతుందంటే దానికి తగిలి అది ఏమవుతుంది మళ్ళీ అది బ్యాక్ అది బౌన్స్ అవుతుంది. ఓకే, ఆ బౌన్స్ అయిన తర్వాత అది ఏం చేస్తుందంటే రిటర్నింగ్ టు ది మైక్, అంటే మనం మాట్లాడే మైక్ ఉంటుంది కదా, అది మళ్ళీ రిసీవ్ చేసుకుంటుంది సౌండ్. అంటే హార్డ్ సర్ఫేస్కి తగులుతుంది ఫస్ట్. సపోజ్ మనం హలో అన్నాం అనుకో, హలో లో 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 లో, సో అదేమవుతుందంటే దానికి టచ్ అయ్యి హార్డ్ సర్ఫేస్కి మళ్ళీ మైక్కి చేరినప్పుడు అది తిరిగి రిపీటెడ్లీ దాన్నే మళ్ళీ మనకి వినబడేటట్టు చేస్తాం అనమాట. దాన్ని ఏంటంటే ఈకో అంటారు. ఈకో రావడానికి కారణాలు చెప్పాను కదా, ఏదైనా మనం హార్డ్ సర్ఫేసెస్ని మనం చుట్టూ మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఉండకూడదు అనమాట. అందుకే దీనికి ఏంటంటే అలాంటి ప్రాబ్లం రాకుండా మనం రికార్డ్ చేసినప్పుడు ఏదైనా సపోజ్ ఏదైనా బుక్ షెల్ఫ్స్ కానీ లేకపోతే ఏదైనా కర్టెన్స్ కానీ క్లోత్స్ కానీ ఇవి ఏం చేస్తాయంటే అవి మన సౌండ్స్ ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే సౌండ్ అనేది బౌన్స్ అవుతుంది, బ్యాక్ అవుతుంది అనమాట. అదే హార్డ్ సర్ఫేస్ అనుకో మనకి తగిలి మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఈ స్మూత్గా ఉన్న పిల్లోస్ కానీ క్లాత్ కానీ కర్టెన్స్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తుంటే అబ్జర్వ్ చేసుకుంటే సౌండ్ అది కిందకి మళ్ళీ అది రిటర్న్ రాకుండా అది చూసుకుంటుంది అనమాట. రైట్. సో ఇది దీన్ని ఏంటంటే ఈకో రాకుండా మనం మేనేజ్ చేయొచ్చు. రైట్. ఏంటో ఒకసారి చూద్దాం దాన్ని. నెక్స్ట్ ఏంటంటే ఓకే, ఇది మనం ఈకోస్. రైట్. సో ఈకోని మనం ఎట్లా వస్తుంది, దీని ఎఫెక్ట్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఓకే, సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఒకసారి డిలీట్ చేసేసాను, ఈ ఫైల్ని, దీన్ని కూడా డిఫాల్ట్లో దీన్ని తీసేసాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఇక్కడ రికార్డ్ చేస్తాను. హలో హలో, ఎస్. సో ఇది నేను రికార్డ్ చేశాను హలో అని. హలో చూడండి, అయితే నాకు ఇదంతా అవసరం లేదు, దీన్ని తీసేస్తున్నాను. ఓకే, హలో చూడండి, అయితే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే నేను దీన్ని ప్లే చేస్తున్నానో హలో, ఇక్కడ ఇది దీన్ని లెవెల్స్లో చూస్తే దీన్ని డెసిబెల్స్ డీబీ ఏంటంటే రెడ్ని టచ్ అవుతుంది. యాక్చువల్గా అలా టచ్ అయితే ఏమవుతుందంటే అది మనకి ఆ సౌండ్ అన్నది మనకి బౌన్స్ అవుతున్నట్టుగా లేకపోతే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది. ఓకే, అది మనకి పోస్ట్ ప్రొడక్షన్లో చాలా ప్రాబ్లం ఉందన్నమాట. సో అందుగురించి డెసిబెల్స్ అనేవి రెడ్కి టచ్ కాకుండా చూసుకోవాలి. సో నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఇలా అంటున్నాను, ఇలా తగ్గించేసాను. సార్ మళ్ళీ చూడండి, హలో హలో, నౌ దిస్ ఇస్ గుడ్, హలో. ఓకే, అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎఫెక్ట్స్లోకి వచ్చి, సో ఈకో ఎక్కడ ఉంటుందంటే డిలే అండ్ ఈకో. చూడండి, ఇందులో నేను ఈకోని అప్లై చేస్తాను. చూడండి, ఇవన్నీ ఏంటంటే ప్రీసెట్స్ అంటారు. ప్రీసెట్స్ అంటే ఏంటి, డైరెక్ట్గా మనం దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇక్కడ సపోజ్ నాకు డిఫాల్ట్ ఉంది, రైట్, దీని మీద అప్లై చేస్తాను. చూడండి, హలో 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 హలో, రైట్. సో అలాగే ఇక్కడ మనకి ఎన్లాగ్ డిలే ఉంది, రైట్. ఇక్కడ ఈకో వెయిట్ అండ్ లెఫ్ట్, సపోజ్ దీని మీద ఒక్కొక్క దాని మీద మనం అప్లై చేస్తాం. హలో 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 హలో, లో పాస్ డిలే, ఇన్ఫినైట్ లూప్. చూడండి ఇది ఎలా ఉంటుందో, హలో 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 టూ మచ్ కదా. సో ఏంటంటే ఎఫెక్ట్స్ అనమాట. ఒక్కొక్కసారి మనకి
పర్టికులర్గా ఏదైనా వాయిస్ మనం రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఎఫెక్ట్ కోసం అక్కడ మనం దాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది, రైట్? అప్పుడు మనం ఇందులో ఉన్న ఆప్షన్స్ని చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు జస్ట్ ఎఫెక్ట్స్ అన్నవి ఈకో ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయి, ఈకో అన్నది ఎందుకు మనకి క్రియేట్ అవుతుంది అన్నది నేను మీకు చెప్తున్నాను, రైట్? సో స్ప్రింగి టెలిఫోన్, రైట్? స్ప్రింగి టెలిఫోన్. హలో 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 హలో, స్టూడియో వోకల్స్. హలో 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 హలో, దిస్ ఇస్ నైస్, రైట్? సో ఇవన్నీ మనం డిఫాల్ట్ పెట్టుకుంటే డిఫాల్ట్లో ఉన్నది మనకి అప్లై అవుతుంది. హలో హలో హలో, సపోజ్ నేను దీన్ని అప్లై అన్నాను అనుకో, అదేమవుతుంది, అప్లై అయిపోతుంది కదా, ప్లే చేస్తాను. హలో 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 హలో, సో ఇదంతా ఏంటంటే ఈకో గురించి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేసేద్దాం. సపోజ్ నేను డిలీట్ చేస్తాను. ఓకే, ఇందులోనే మళ్ళీ మనం ఇంకోటి ఉంది. సో అదేంటంటే డిలే. ఓకే, ఫస్ట్ మనం డిలే ఏంటో చూద్దాం. అడోబ్ ఎడిషన్లో మనకేంటంటే డిలే అని ఒక ఎఫెక్ట్ అనమాట అది, రైట్? అది ఎఫెక్ట్లో ఉంటుంది. అది ఇదేం చేస్తుందంటే క్రియేట్స్ ఈకోస్ ఆర్ రిపీట్స్ ఆఫ్ సౌండ్ యాడింగ్ డెప్త్, స్పేస్ అండ్ రిథమిక్ టెక్చర్ అనమాట, రైట్? సో టిపికల్లీ ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇట్స్ ఫౌండ్ అండర్ ఎఫెక్ట్స్ అనమాట, రైట్? సో ఇవి ఏంటన్నది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకే, డన్. డిలే అంటే ఆ పేరులోనే ఉంది మనకి. డిలే అంటే లేట్ అవ్వడం. ఏం లేట్ అవుతుంది, సపోజ్ మనం రికార్డ్ చేసేటప్పుడు మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఛానల్స్ ఉంటాయి కదా. సో లెఫ్ట్ ఛానల్ అంటే ఏంటి, సపోజ్ చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ లెవెల్స్లో, ఇది లెఫ్ట్ ఛానల్లో, రైట్ ఛానల్లో. ఓకే, ఇప్పుడు నేను డిలేని అప్లై చేశాను అనుకో. డిలే అంటే ఏం లేదు, క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే ఏంటంటే సౌండ్ మనం వాయిస్ని రికార్డ్ చేసిన తర్వాత అది తిరిగి మళ్ళీ అది మనం మైక్ ద్వారా మనం రికార్డ్ చేసినప్పుడు అది మళ్ళీ మన చెవులకి టూ సైడ్స్ అంటే లెఫ్ట్ ఇయర్, రైట్ ఇయర్, రెండు చెవులకి ఏకకాలంలో అంటే ఒకేసారి రీచ్ అవ్వకుండా, ఒకటి సపోజ్ లెఫ్ట్ ఏంటంటే కొంచెం లేట్గా రీచ్ అవుతుంది ఆ సౌండ్, రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే కొంచెం స్పీడ్గా రీచ్ అవుతుంది. ఆ రీచ్ అవ్వడాన్ని లెఫ్ట్ది కొంచెం లేట్గా, రైట్ది నార్మల్గా స్పీడ్గా రీచ్ అవ్వడాన్ని లెఫ్ట్ది మనం డిలే అయింది అంటాం. డిలే అంటే కొంచెం లేట్ అవ్వడం అనమాట, రైట్? సో అది ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. సో మనం ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఓకే, డిలే అండ్ ఈకో. ఇక్కడ చూడండి డిలే. ఓకే, ఇక్కడ నేను డిఫాల్ట్గా అప్లై చేశాను. ఓకే, డిలే అని చూడండి. నేను ఇలా ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ ఛానల్లో, రైట్ ఛానల్లో ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి. ఓకే, లెవెల్స్ అంటే ఏం లేదు, పైకి కిందకి వైబ్రేట్ అవుతున్నాయి కదా, అవి అనమాట. ఒకటి రైట్ సైడ్ చూడండి పైకి వెళ్తుంటుంది, లెఫ్ట్ సైడ్ ఏంటంటే కొంచెం కిందకి వెళ్తుంటుంది. చూడండి ఇక్కడ ఎఫెక్ట్ అనమాట, ఎఫెక్ట్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే క్రియేట్స్ ఈకోస్ ఆర్ రిపీట్స్ ఆఫ్ సౌండ్. ఓకే, మీకు అర్థమైంది కదా. లెఫ్ట్ సైడ్ ఏంటంటే కొంచెం చెవికి మనకి రీచ్ అయ్యేటప్పుడు లేట్గా డిలే అవుతుంది. రైట్ సైడ్ ఏంటంటే నార్మల్గా వెళ్తుంది. ఓకే, ఇందులో నేను ఈ సెకండ్ది 100 milliseconds డిలే ఆన్ లెఫ్ట్. సపోజ్ లెఫ్ట్ది ఏం చేస్తుందంటే మనకి 100 milliseconds డిలే ఉంటుంది. రైట్ ఏంటంటే నార్మల్గా వెళ్తుంటుంది. చూద్దాం ఒకసారి. సో టిపికల్లీ ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇట్స్ ఫౌండ్ అండర్ ఎఫెక్ట్స్ అన్నమాట, రైట్? సో ఇవి ఏంటన్నది ఒకసారి చెక్ చేద్దాం మనం. చూడండి, అలాగే ఇక్కడ మనకి బౌన్స్ డిలే చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఇది బౌన్స్ అవుతున్నాయి రెండు, చూస్తున్నారా? ఇక్కడ నేను ఇంకా వేరేది కూడా యూజ్ చేస్తాను. డ్రంక్ డ్రమ్మర్స్.
of sound, adding depth, space and rhythmic texture, right? So రూమ్ అంబియన్స్ ఐమ్ యూజింగ్. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ ఇవి మనం డిలే టైంని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవి మనం జస్ట్ యూ కెన్ ప్లే అనమాట. సో మనకి ఎలా కావాలంటే దాన్ని మూవ్ చేసుకోవడం ద్వారా, ఇన్వర్ట్ అవ్వడం ద్వారా ఇవన్నీ కూడా మనం ఎఫెక్ట్ చేయొచ్చు. టిపికల్లీ ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇట్స్ ఫౌండ్ అండర్ ఎఫెక్ట్స్ అనమాట, రైట్? సో ఇవి ఏంటన్నది ఒకసారి చెక్ చేద్దాం మనం. చూడండి అడోబ్ ఆడిషన్లో టేప్ స్లాబ్ డిలే అని ఒక ఎఫెక్ట్ అనమాట. అదే ఎఫెక్ట్లో ఉంటుంది అది. ఇదేం చేస్తుందంటే క్రియేట్స్ ఈకోస్ విత్ సౌండ్ డెప్త్ వైడ్ మ్యాక్స్ డిలే ఇచ్చోండి. ఇది పేస్ అండ్ రిథమిక్ టెక్చర్. సో టిపికల్లీ ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇట్స్ ఫౌండ్ అండర్ ఎఫెక్ట్స్. సో ఏంటన్నది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకే, సో ఇది మనం ఈరోజు క్లాస్ అనమాట.